హాయ్ ఫ్రెండ్స్, ఒక క్షణం ఆగండి. ఇప్పుడే మీరు ఈ మాట వింటున్న ఈ క్షణంలో మీ జీవితాన్ని మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఎన్ని ఆశలు పెట్టుకున్నారు, ఎన్ని కలలు కన్నారు, ఎన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఈరోజు మాత్రం మనసులో ఒకే ఒక్క మాట తిరుగుతోంది. నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది? ఇది కేవలం మీ ప్రశ్న కాదు. ఈ భూమి మీద శ్వాస తీసుకుంటున్న ప్రతి మనిషి అడిగే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం భగవద్గీతలోనే ఉంది. శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పిన మాట గుర్తుందా? కర్మణ్యే వాదిక రాస్తే మాపలేసు కాదాచన. నీకు హక్కు ఉన్నది కర్మ చేయడానికే, ఫలితంపై కాదు. కానీ మనిషి చేసే తప్పేంటంటే కర్మ చేస్తాడు, కానీ ఫలితాన్ని తానే నిర్ణయించుకుంటాడు. అదే బాధకి మూలం. మన జీవితం సర్వనాశనం అయిందని అనిపించడానికి దేవుడు కారణం కాదు, అదృష్టం కారణం కాదు, ఎవరో శత్రువులు కారణం కాదు. మనమే కారణం, మన కర్మలే కారణం. కర్మ సిద్ధాంతం చాలా క్రూరంగా అనిపించవచ్చు, కానీ అది అత్యంత నిజాయితీ గల సిద్ధాంతం. ఎందుకంటే అక్కడ ఎవరికి ప్రత్యేక రాయితీలు లేవు, ఎవరికి సిఫార్సులు లేవు. ఉపనిషత్తులు ఏమంటాయో తెలుసా? యథాకర్మ యథాశ్రుతం. మన కర్మ ఎలా ఉంటే మన ఫలం కూడా అలాగే ఉంటుంది. నీ జీవితం ఈరోజు నిన్ను బాధిస్తుంటే అది ఈరోజు చేసిన తప్పు వల్ల కాదు, నీ గత ఆలోచనల ముద్ర. కర్మ అనేది కేవలం చేతులతో చేసే పని కాదు. నీ ఆలోచన ఒక విత్తనం, నీ మాట ఒక నీరు, నీ చర్య ఒక మొక్క. కాలం అనే వర్షం పడగానే ఫలం తప్పకుండా వస్తుంది. చాలామంది అంటారు, నేను ఎవరికీ హాని చేయలేదు, నేను చాలా మంచివాడినే. కానీ శాస్త్రాలు అడిగే ప్రశ్న వేరే. నీవు ఎప్పుడైనా ఎవరిని ఆత్మగౌరవాన్ని గాయపరిచావా? ఎప్పుడైనా అవసరానికి మించి స్వార్థంగా ఆలోచించావా? ఎప్పుడైనా నోరు మూసుకోవాల్సిన చోట మాట్లాడావా? ఎప్పుడైనా సహాయం చేయకుండా వదిలేసావా? ఇవన్నీ కూడా కర్మలే. చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు, సుఖస్య మూలం ధర్మః, ధర్మస్య మూలం కర్మ. సుఖానికి మూలం ధర్మం, ధర్మానికి మూలం కర్మ. నీ జీవితం సుఖంగా లేదంటే నీవు ఎక్కడో ఒక చోట నీ కర్మలో ధర్మాన్ని వదిలేసావు. ఇక్కడ ఒక భయంకరమైన నిజం ఉంది. కర్మ ఫలితం వెంటనే రాదు. అది ఆలస్యం చేస్తుంది, మనిషిని నమ్మిస్తుంది, ఏమీ జరగలేదు అనే భ్రమ కలిగిస్తుంది. అప్పుడే మనిషి ధైర్యం తెచ్చుకుంటాడు, మళ్ళీ తప్పులు చేస్తాడు. కానీ కర్మ నిద్రపోదు. మన ధర్మస్త్రాలు చెప్పిన మాట గుర్తించుకోండి. అవశ్యం అనోభుక్తవ్యం, కృతం కర్మ శుభాశుభం. మంచైనా చెడైనా చేసిన కర్మ ఫలితం అనుభవించక తప్పదు. జీవితం నరకమైనా సరే, మరణం వచ్చినా సరే, అది కూడా కర్మ ఫలితమే. ఇంకో విషయం చాలామంది అర్థం చేసుకోరు. నీ కర్మ ఫలితం నీకే రావాల్సిన అవసరం లేదు. మన శాస్త్రాలు 3 రకాలుగా కర్మలు చెబుతాయి. సంచిత కర్మ, గత జన్మల సేకరణ. ప్రారబ్ధ కర్మ, ఈ జన్మలో అనుభవించవలసింది. ఆగామి కర్మ, ఇప్పుడు నువ్వు సృష్టిస్తున్నది. కొన్ని పాపాలు నీ జీవితంలో రావు, నీ పిల్లల జీవితంలో వస్తాయి. అందుకే పెద్దలు చెప్పారు, మన జాగ్రత్త మన వర్తమానానికి కాదు, భవిష్యత్తుకి. నీ వల్ల నీ బిడ్డ ఏడిస్తే ఆ బాధకి మందు ఉండదు. ఇప్పుడు అసలు మార్పు ఎక్కడ మొదలవుతుంది? ఎప్పుడైతే మనిషి ఇది నా కర్మ ఫలితం అని హృదయపూర్వకంగా ఒప్పుకుంటాడో అప్పుడు వాదనాలు ఆగిపోతాయి, బాధలో కూడా శాంతి పుడుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇంకో మాట చెప్తాడు, ఉద్ధరే దాత్మానాత్మానం. మనిషే తనను తాను పైకి లేపుకోవాలి. నీ జీవితం మార్చే శక్తి నీ చేతుల్లోనే ఉంది. ఈ రోజు నుంచి నీ ఆలోచనలను శుద్ధి చెయ్యి, నీ మాటలను జాగ్రత్తగా వాడు, నీ చేతుల్ని ప్రశ్నించుకో. ఇదే నిజమైన ఆధ్యాత్మికత. నీ జీవితం సర్వనాశనం కాలేదు. నీ కర్మలు నిన్ను బుద్ధి చెప్పడానికి, నిన్ను శుద్ధి చేయడానికి, నిన్ను విముక్తి దారిలో పెట్టడానికి ఇలా చేస్తున్నాయి. ఈరోజు నువ్వు బాధలో ఉంటే రేపు నువ్వు జ్ఞానంలోకి వస్తావు. బాధే గురువు, కర్మే శిక్షకుడు, అవగాహనే విముక్తి. ఈ మాటలు నీ మనసును తాకితే ఇది యాదృచ్ఛికం కాదు. నీ కర్మే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. నచ్చితే లైక్ చేయండి. మీ జీవితం గురించి ఒక్క మాట కామెంట్ చేయండి. ఇది ఎవరికైనా మార్గం చూపిస్తుంది అనిపిస్తే షేర్ చేయండి. నీ భవిష్యత్తు ఇప్పుడే మొదలైంది, ఎందుకంటే నీ కర్మ ఇప్పుడే మారుతుంది. జై హింద్.